హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అండి? ఈరోజైతే కోడిగుడ్డు, ఎండ్రాయిలు, బీరకాయ ఈ మూడు కలిపి కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా మా పల్లెటూరు స్టైల్లో చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను ఒక 4 eggs అయితే తీసుకొని దాన్ని బాయిల్ చేసుకొని దానిపైన ఉన్న తొక్కనైతే తీసేసుకున్నాను. తర్వాత వీటిని కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ముందుగానే వేసేసాను, కర్రీకి సరిపడా అయితే వేసానండి. తర్వాత ఇక్కడ మనకి ఎగ్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా అవసరం ఏం లేదు. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు మనకి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసాను ఫ్రెండ్స్ కర్రీ కోసం. అయితే ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గాలి. తర్వాత ఇక్కడ నేను ఎండ్రాయిల్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ముందే పక్కన పెట్టుకున్నానండి. కొంచెం ఈ నూనెలోను ఈ ఉల్లిపాయలతో పాటు ఎండ్రాయిల్ని కూడా మనం కొంచెం సేపు అయితే నూనెలో మగ్గనించుకోవాలండి. ఇవి మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు, నేనైతే ఇక్కడ ఒక 2 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నానండి. ఈ కర్రీలో టమాటా ఎక్కువగా ఉంటే కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకని ఒక 2 పెద్ద సైజు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. మనకి టమాటా అనేది కొంచెం త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి మనం మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే టమాటాని అయితే మగ్గనిద్దామండి. ఇక్కడ టమాటా అయితే మగ్గిపోయింది కదండి. తర్వాత దీంట్లోనూ బీరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. బీరకాయ అనేది మనకి దాంట్లో వాటర్ ఉంటుంది కదండి, కొంచెం సేపు అయితే మీడియం సైజులో పెట్టి మనం బీరకాయని మగ్గించుకోవాలి. ఇక్కడ ఆల్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి మగ్గాలండి. చూసారండి బీరకాయలో వాటర్ ఎలా వచ్చిందో, మనకి ఇక్కడ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగానే వేసేసాను కాబట్టి ఇంకా వేయట్లేదు నేను. తర్వాత మనకి కర్రీకి అంతా కూడా మనం వేసిన ఈ కారం, ధనియా పౌడర్ అంతా కలిసేంత వరకు కూడా నీట్గా అయితే ఒకసారి అయితే కలుపుకుందామండి. ఇక్కడ నేను కర్రీ అనేది మీడియం సైజులో పెట్టి చేస్తున్నాను. మనకి బీరకాయ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి. బీరకాయ అనేది కూడా చాలా తొందరగా కుక్ అయిపోతుంది మనకి. చక్కగా టేస్ట్ అనేది మనం ఎండ్రాయిల్ వేసాం కదండి, చాలా బాగుంటుందండి. ఎగ్స్ వేయకుండా ఉత్తి బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ కూడా చాలా బాగుంటుంది, కానీ నేను ఎగ్స్ కూడా వేసాను. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బీరకాయ కర్రీని మనం మగ్గనించుకుందాం. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మనకి కర్రీ అనేది అయిపోతుందండి. బీరకాయ, ఎండ్రాయిల్, కోడిగుడ్డు కర్రీ అనేది కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఎగరబెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. చాలా దగ్గరికి ఎగరబెట్టుకుంటేనే ఈ కర్రీ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, నేను చేసిన ఈ బీరకాయ, కోడిగుడ్డు, ఎండ్రాయిల్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.